సో మనం అయితే ఫైనల్లీ మన అరకు ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో బైక్ అయితే ఇందాక కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో పెట్టేశారు. ఫుల్ రైనీ సీజన్లో స్టార్ట్ అవుతున్నాం కదా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకైతే ఐడియా లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు అన్నవరం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో ఇదంతా కూడా ఏంటంటే నేను ఎక్స్ప్లోర్ చేసి ఇలా పార్ట్స్లో ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఇన్స్టా అకౌంట్ని ఫాలో చేయండి. మంచి కంటెంట్ పోస్ట్ చేస్తాను నేను అరకు అక్కడ ఎక్స్ప్లోర్ చేసి కూడా ఎవ్రీథింగ్. సో మిస్ అవ్వకూడదంటే మళ్ళీ ఫాలో అవ్వండి. ఇప్పుడే కొవ్వూరు టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసాం. గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రజెంట్ అయితే. వాటర్ కూడా ఫుల్గానే ఉంది, రైనీ సీజన్ కదా. ఫైనల్లీ అన్నవరం కొండ మీదకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు బండికి కూడా బండి కదా అనుకుంటా. బైక్ కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకున్నారు, అరౌండ్ 20 రూపీస్ అట్లా. సో మనతో పాటు ఇంకో బండి కూడా వచ్చిందనమాట. అరకు 2 బైక్స్ మీద వెళ్తాం. బైక్ చూసి ఆ పిల్లలు అడుగుతుంటే వాళ్ళ ఫాదర్ ఫోటో అడిగారు మనని. అది ఆనందం. 14. సో అన్నవరం ట్రిప్ అయితే నీట్గా కంప్లీట్ అయిపోయిందనమాట. మళ్ళీ కలుద్దాం స్వామి. స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. ఫైనల్లీ హైవే అయితే ఎక్కేసాం. మళ్ళీ వ్యూ బాగుంది కదా. ఇక్కడ నుంచి అరకు ఇంకా అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంది. ఈ ట్రిప్ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే మనం క్యాంపింగ్ టెంట్ క్యారీ చేస్తాం. సో మన స్టేయింగ్ అంతా క్యాంపింగ్ టెంట్లో ఉంటుంది. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం వీడియో మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ మనం అయితే అనకాపల్లి టు పాడేరు రూట్లోకి అయితే వచ్చేసాం. పెట్రోల్ కోసం ఇక్కడ ఆగాం, బట్ ఇక్కడైతే పవర్ పెట్రోల్ లేదన్నారు. సో మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్తున్న దారిలో చూస్తే అసలు ఫుల్ రెయిన్ అండ్ గాలి మామూలుగా లేదు. దానికి చెట్లు కూడా మొత్తం కింద పడిపోయినాయి రోడ్డు మీద. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే కనుక నైట్ టైం, అది కూడా రైనీ సీజన్లో అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక మార్నింగ్ టైంలోనే ప్లాన్ చేసుకోండి. సో నైట్ టైం అయితే చాలా ఇబ్బంది. మేము ఇంకా 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు. సో అదంతా నైట్ ఘాట్ రోడ్లో మేము తప్పితే ఎవ్వరూ లేము. ఫుల్ రెయిన్, పెద్ద పెద్ద గాళ్ళు. లేకనైతే మార్నింగ్ లేదా ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. బట్ నైట్ టైం అయితే నేను సజెస్ట్ చేయను. ఫైనల్గా అయితే మనం పాడేరు అయితే వచ్చేసాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. ముందున్న పెట్రోల్ బంకులు అయితే స్టే కోసం అడిగాం, బట్ వాళ్ళు నో చెప్పారు. మేము తెచ్చుకున్న క్యాంపింగ్ టెంట్ అయితే దానికి ఆపోజిట్గా మేమైతే క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేస్తాం అనమాట. ఇంటికాడ తెచ్చుకున్న లెమన్ రైస్ ఉంది. సో మేము 4 మెంబర్స్ అయితే మార్నింగ్ ఇంకా మనం పాడేరు నుంచి స్టార్ట్ అయ్యే టైం వచ్చింది కాబట్టి మన వాళ్ళని అయితే లేచి ఫ్రెష్ అవ్వమని చెప్పాను. సో ముందుగా ఉన్న పెట్రోల్ బంక్లో మనం అయితే ఫ్రెష్ అయిపోయాం. మన బండి కూడా చూడొచ్చు, నైట్ ఫుల్ రెయిన్ వల్ల మొత్తం అయితే బండి నిండా ఇట్లా మట్టి పట్టేస్తుంది. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. వింటర్లో ఎట్లా ఉంటుంది, ఒక మంచులో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా ఉందన్నమాట వెదర్. అక్కడే మనం క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం. పాడేరులోకి అయితే ఎంటర్ అయిపోయాం. బట్ మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే మ్యాప్స్ అనేది ఆన్ చేసుకోలేదు. సో మనం ఇక్కడ పాడేరు నుంచి రైట్కి అయితే వెళ్ళాలి, అరకుకి వెళ్ళాలంటే. మేమేం చేసామంటే తెలియక స్ట్రైట్కి వెళ్ళిపోయాం. అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత మాకు డౌట్ వచ్చి అక్కడ ఆగి ఒక షాప్ అతన్ని అడిగితే ఆయన మీరు 20 కిలోమీటర్స్ ముందుగా అయితే వచ్చేసారు, మీరు బ్యాక్కి వెళ్ళాలని చెప్పారు. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత చేసేది ఏం లేక మ్యాప్స్ అయితే ఆన్ చేసి నియర్ బై ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో సెర్చ్ చేసాం. సో మనకి నియర్ బై ఒక 10 కిలోమీటర్స్లో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తుంది. సో అక్కడికి మేమైతే వెళ్ళాము అనమాట. సో ఈ వీడియో అయితే లెంత్ అయిపోయింది. సో ఈ వీడియోలో నేను చూపించాను. నెక్స్ట్ పార్ట్లో అయితే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో వీడియో మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. అరకు రూట్ అంటే అందరికీ తెలుసు, కానీ పాడేరు నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రూట్ వీటి నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ప్రతి ఒక్కరూ ఒకసారైనా విజిట్ చేయాల్సిన
ప్లేస్ అయితే ఇది. ఎటు చూసినా పచ్చని పొలాలు, కళ్ళకు మీదుగా కనిపించే ప్రకృతి అందాలు, చుట్టూ మేఘాలతో కప్పుకున్న కొండలు, ప్రతి మలుపు ఒక కొత్త వ్యూని చూపిస్తుంది. ఈ రోడ్డు మీద రైడ్ చేస్తుంటే డెస్టినేషన్ కంటే జర్నీ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది ఇక్కడ వ్యూ అసలు. ఈ విలేజ్ చూసారా, అసలు మ్యాక్సిమం ఉంటే ఈ విలేజ్లో ఒక 20 హౌసెస్ ఉంటాయి అటు ఇటు కలిపి. సో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఇక్కడ చిన్న షాప్ కూడా లేదు. ఏది కావాలన్నా మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే చాలా దగ్గరగా ఉన్నాం. సో ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్లీ మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం. సో అదే అనమాట కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మన G9 అయితే పక్కన ఉన్న చిన్న షెడ్లో అయితే పార్క్ చేసేసాం అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా టికెట్ తీసుకుని అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. సో మేము వెళ్ళడానికి అయితే లోపల ఎవరు లేరు, మేము 4 మెంబర్స్ తప్ప. అక్కడ నుంచి కొంత దూరం అయితే బై వాక్ వెళ్ళాల్సి వస్తుంది. మామూలు ఫోర్స్ కాదయ్యా, మామూలు ఫోర్స్ కాదు. పర్సనల్గా మా ఒపీనియన్ ఏంటంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది మ్యాక్సిమం స్కిప్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే పాడేరు నుంచి అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో అంత లాంగ్ జర్నీ చేసి వచ్చి చూడతగ్గ ఇట్లా ఏమైనా ఉందంటే అంతేం లేదు, మాకేం అంత అనిపించలేదు. మీ మీద బై మిస్టేక్ ఇంకా రూట్ చేంజ్ అయిపోయి ఇంత దూరం వచ్చాం కదా అని రావడం తప్పితే మాకైతే అంతగా ఏమనిపించలేదు. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా అరకు ప్లాన్ చేస్తే చూసి ప్లాన్ చేసుకోండి. మన ఏలూరు పీపుల్ కోసం అయితే చిన్న సర్ప్రైజ్ అయితే ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. సో అప్పటి వరకు మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. హే గైస్, ఐఎమ్ సత్య. సో ఇది అరకు వెళ్ళే రూట్ అనమాట. అసలు చూడండి అంత వ్యూ కానీ లొకేషన్స్ టు పచ్చటి పొలాలు వ్యూ ఎంత బాగుందో. వింటర్ సీజన్ లో ఏమో కానీ ప్రతి ఒక్కరు రైనీ సీజన్ అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి. సో చాలా బాగుంటది అనమాట. చూడండి మీకు వ్యూ అయితే చూపిస్తాను ఎట్లా ఉందో. ఇక్కడ ఎక్కడ అడగండి, వెళ్దాం. వీళ్ళని అడిగితే చెప్తారు కదా. పోతే ₹1 పోయింది. చూసా మనం ఎంత ఫేమస్ అవుతున్నామో. అర్థమైందా నీకు ఇప్పుడు? బొంగులో చికెన్ అందరా తింటా, బొంగులో చికెన్. ఇదే చేపరాయ్. ఏం లేదు కానీ ఎక్కడున్నాయి వాటర్ ఫాల్స్? ఎక్కడ ఉన్నారా వాటర్ ఫాల్స్? ఎక్కడ ఉన్నాయి? ఏం చేద్దాం? బండి పక్కన పెట్టి అరే అన్న చికెన్ ఏదో తినాలనిపిస్తున్నాను. ఎక్కడ పెడదాం బండి? సరే చూసిరాపో. వస్తాడు. అరే అన్న చూడాడికి ఏం చేసుకో. తమ్ముడు తమ్ముడు వద్దు. బైక్ ఎంత పడిందన్నా? 13 లక్షలు. ఓ లేదు అలాంటివి ఉండవు, అసలేముండవు, అలాంటివి ఉండవు. ఆడేంటాడు రాడు. ఎంత